అమర్ గారు, అంటే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి రాజకీయాలలో ఎవరికి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అదొక్కటే అజెండాను ముందు పెట్టుకొని టెలిఫోన్, అంటే రామ్మోహన్ రావు గారు ప్రస్తావించినట్టు టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరము, ఇంకొక 2 అంశాలు తప్ప వేరే పరిపాలన మొత్తము పక్కదోన పట్టిస్తున్నారంటే ఆరోపణలు ప్రజలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్నారు. ఇది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? అవినీతికి సంబంధించిన విషయాల్లో మనం చాలా కాలం నుంచి మనం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు కానీ లేకపోతే అవన్నీ కూడా మనం చూసాం. దాదాపు ఒక 16 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి వేగంగా వచ్చి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే అదే ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రజాస్వామ్య దేశం. అంటే అవినీతే ప్రధానంగా కేవలం అవినీతి అంశాల మీదనే లేకపోతే వీటి మీదనే ఆధారం చేసుకొని రాజకీయాలు నడుపుతామంటే అది కరెక్ట్ కాదు. అయితే రాజకీయాలు ఇది ఒక భాగం. ఏదైనా గతంలో ఉన్నటువంటి కొంత చేసినటువంటి తప్పుల్ని ఎత్తిచూపుతూ అది దాన్ని ప్రొలాంగ్ చేస్తూ సరైన టైంలో దాన్ని బయటపెట్టాలనేది ప్రతి రాజకీయ నాయకుడు లేదా అధికారంలో ఉన్న ప్రతి పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ రేపు ఎలక్షన్ల ముందు ఒక ఏడాది ముందో లేకపోతే 6 నెలల ముందో ఈ అన్ని విషయాలు ఉన్నట్టు బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అవినీతి జరగలేదు లేకపోతే హైకోర్టు దీన్ని పూర్తిగా తోసిపుచ్చింది, పీసీ గోస్ కమిషన్ అనేది అసలు ఎందుకు పనికిరాదనే విషయం ఎక్కడ కూడా చెప్పలేదు. కాకపోతే దాంట్లో ఏదైతే సాక్షులు అంటే ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకుండా తొందరపడి ఇది నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఎవరి మీద చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఏదైతే ఉందో చెప్పింది. అది దాని ప్రకారం మరి ఇవాళ దీని మీద మరి ఇంకా పైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో కింది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు అయితే ఉన్నాయో పైకోర్టులు కట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ విజిలెన్స్ కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో అది కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర పర్యావరణానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా విషయాల్లో కూడా ఈ ప్రాజెక్టు నాణ్యత మీదనే ప్రశ్నించింది. సరే అవినీతి అనేది విషయం విజిలెన్స్ మాట్లాడినా కూడా ముఖ్యంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ ప్రాజెక్టు నిర్మాణం దాని కింద ఏదైతే భూగర్భం ఉందో ఆ భూగర్భంలో ప్రాజెక్టు ఇక్కడ నిర్మిస్తే ఆ ప్రాజెక్టు ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం ఉంది. సో దీని విషయంలో కావాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, దాన్ని మరమ్మతులు చేయాలి. మరమ్మతులు చేసి దాన్ని ఒక లెవెల్ పెంచుకుంటూ రావాలి, సడన్గా ఒక లెవెల్ పెంచుకుంటూ రావద్దని చెప్పి చాలా క్లియర్గా మనకు సేఫ్టీ అథారిటీ, డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా క్లియర్గా చెప్పింది. అదే విషయంగా సిడబ్ల్యూసీ కూడా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు సడన్గా ఏదైనా పెద్ద వర్షాలు వచ్చినప్పుడు తెగిపోతే దాని దిగువన ఉన్నటువంటి చాలా ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది. అయితే దీనికేదో చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ఏదో సంబంధాలు ఉన్నాయి, ఈ 2.5 ఏండ్లు ఆయన కోసం నీళ్ళు వదిలిండు అని అంటే నేనైతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాణ్యత వేరు, నాణ్యతను దాన్ని రిపేర్ చేసి దానికి కావాల్సినటువంటి మొత్తం ఎమ్మటే ఏదైనా ఒక బ్రిడ్జి కానీ ఏదైనా దెబ్బతిందంటే 6 నెలల్లో ఒక 2 నెలల్లో ఇచ్చినటువంటి నివేదిక కాదు, అది కొంత టైం తీసుకుంటుంది. దీన్ని కరెక్ట్ ఎట్లా చేయాలనే దాని మీద